నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచో లేకపోతే నాకు కొంచెం అవగాహన వచ్చిన దగ్గర నుంచి ఒక మాట వింటున్నా. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మామని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు, ఆయన మానసిక క్షోభతోటి చనిపోయాడు అనేది నేను చూస్తూ ఉన్నా. కాకపోతే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి రాజకీయ విప్లవం సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ రోజు కూడా అంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిజంగా అలాంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచుంటే మరుసటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఎందుకని అంత మెజారిటీ ప్రజలు ఇచ్చారు? దానికి ఆన్సర్ తెలియదు. నేను చాలా వెతికాను అన్నమాట. దాని అదృష్టం ఏంటంటే సార్, రామారావు గారి కుటుంబం, వారి బిడ్డలు ఇతని మద్దతు ఇచ్చారు. బావా అని బాలకృష్ణ గారి అమ్మాయిని ఇతనికి ఇవ్వాలని దాని ఉద్దేశంతోనే వాళ్ళ కుటుంబం మద్దతుని ఎంత జరిగింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారిని బూచిని చూపించారు. లక్ష్మీపార్వతి గారు బూచిని చూపించి ఈమె పార్టీ లాక్కుంటుంది, ఏమి చేస్తుందో ఒక బూచిని చూపించి నీది కాని పార్టీని ఇది నాది అని లాక్కొని ఈ రోజు రామారావు గారి మెడలు దండలేయడము, మహానాయుడు అని చెప్పడం, మహానాయకుడు, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని చెప్పి పొగడ్డము, ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు నిజాయితీగా? ప్రజలైతే నమ్మలేదు. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు అనేది ప్రజలు విశ్వసించలేదు. ప్రజలైతే చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు, అంతేనా? సార్ విశ్వసించలేదు, ప్రజలు విశ్వసించారు. ఈయన ప్రతిసారి అబద్ధాలు చెప్తాడు. ఒంటరికి ఎప్పుడు పోటీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. పొందాడు సార్ ఇతను. కాళ్ళ వరకు అన్ని కేసులే, అన్ని పైన స్టేలు తెచ్చుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అవన్నీ మనం మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. మొహిద్దీన్ గారు ఒక్క నిమిషం మీకు అది విజయభాస్కర్ గారు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే మొహిద్దీన్ గారు, టైం అయింది మీకు, ప్లీజ్. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ప్లీజ్. విజయభాస్కర్ గారు. మొహిద్దీన్ గారు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడారు. ఇప్పుడు వెన్నుపోటు అన్నారు, తర్వాత అది నేను అడిగా ఒక ప్రశ్న, మరి దానికి ఏదో వారు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి జనాలను ఏమారుస్తున్నారు అనేది ఇప్పుడు వారు చెప్తున్నటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్. ఏమంటారు? ఇప్పుడు అబద్ధాలు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేశాడా? అది అబద్ధం కాదా? పోలవరం విషయంలో ఒక ఇంచు ముందుకు తీసుకుపోలేదు, అది అబద్ధం కాదా? ఆంధ్రులకి రాజధాని అమరావతి నేను అంగీకరిస్తున్నానని చెప్పిన మాట వాస్తవం కాదా? అది అబద్ధం కాదా? పోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం, జగన్మోహన్ రెడ్డి పోతే మరి తల్లి పోతే చెల్లి విషయంలో వ్యవహరి